మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర 18 రోజుల్లోనే 107 కోట్లకు పైగా షేర్ అందుకొని సెన్సేషనల్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ దగ్గర 19వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో స్టడీ రన్ ను కొనసాగించిన ఈ సినిమా మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకు కొద్ది వరకు డ్రాప్స్ ని దక్కించుకున్నా కానీ ఈవినింగ్ షోలలో తిరిగి గ్రోత్ ని సాధించిన ఈ సినిమా మంచి వసూళ్లతో రోజును ముగించింది. ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా 19వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల నుంచి 90 లక్షలు ఆ రేంజ్ లో షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మరో సినిమా నాని నటించిన కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కోసం కష్టపడుతున్న విషయం తెలిసిందే. సినిమా 6వ రోజున బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 60 లక్షల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో భరత్ అనే నేను అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కృష్ణార్జున యుద్ధం మరియు రంగస్థలం సినిమాల థియేటర్స్ చాలా వరకు ఆ సినిమాకు వెళ్లే అవకాశం పుష్కలంగా ఉంది. కానీ ఉన్న థియేటర్స్ లోని రంగస్థలం సినిమా జోరు కనబరిచే అవకాశం ఉన్నప్పటికీ కృష్ణార్జున యుద్ధం మాత్రం అనుకున్న లెవెల్లో కలెక్షన్లను సాధించే అవకాశం తక్కువే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 19వ రోజున రంగస్థలం సినిమా మంచి వసూలతో పాస్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ కలెక్షన్లతో కలుపుకొని 108 కోట్ల వరకు షేర్ ను 182 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేయనుంది రంగస్థలం సినిమా. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.